తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేగవంతంగా ముందుకెళ్తోంది. దేవరకద్ర నియోజకవర్గం మినుగోనుపల్లి గ్రామంలో 80 ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారుని గృహ ప్రవేశానికి స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో దేవరకద్ర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ప్రజెంట్ మనం మినుగోనిపల్లిలో ఉన్నాము. ఇప్పటికే ఈ ఊరికి 80 పైగా ఇండ్లు కూడా శాంక్షన్ అయినటువంటి సిచ్యువేషన్. దాంట్లో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా ఉండబోతుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే జేఎంఆర్ చెప్తున్నాడు. ప్రజెంట్ మనతో ఆయన ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు అన్న చెప్పండి, మొత్తంగా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి కలను సాకారం చేస్తామని చెప్పారు. ఈరోజు మినుగోనిపల్లిలో అది రుజువవుతుంది. అసలు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? ఈ లబ్ధిదారులు ఏమంటున్నారు మీతో? మేము ఇచ్చిన మాట ఆ రోజు పేదోడి ఇంటి కళ సాకారం చేస్తాము, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాము, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ల పేరు మీద దగా చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకొని మోసం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు మనం మాట ఇచ్చిన ప్రకారము మనం అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని స్టార్ట్ చేసినాము. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నేను మా దేవరకద్ర నియోజకవర్గంలో ఈ మండలంలో ఈ విలేజ్ను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ గ్రామంలో 80 ఇండ్లు శాంక్షన్ ఇచ్చినాము. అందులో 24 ఇండ్లు ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. 11 ఇండ్లు ఆల్రెడీ గోడలు కట్టుకున్నారు. ఇది ప్రజాప్రభుత్వం. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అయింది. మేము ఇస్తామన్న 5 లక్షలలో ఆల్రెడీ 4 లక్షల రూపాయలు ఆమెకు బిల్లు కూడా రావడం జరిగింది. ఇంకొక 1 lakh పెండింగ్ ఉంది. అది కూడా ఇప్పుడే అధికారులతో మాట్లాడితే ఈ 3-4 డేస్లో ఆ 1 lakh కూడా క్లియర్ చేస్తాం సార్, ఎందుకంటే ఇల్లు కంప్లీట్ అయింది కాబట్టి ఫైనల్ క్యాప్చర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లా నియోజకవర్గం మొత్తం కూడా రేపటి నుంచి మేము ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా అర్హత గల వ్యక్తులకు ఇండ్లు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు 3500 ఇండ్లు నా నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రేపటి నుంచి ప్రొసీడింగ్స్ ఇస్తాం. ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నది ఒకటే, ఎవరికైతే ఇండ్లు ఇచ్చినామో వాళ్ళందరూ కూడా మీరు త్వరితగతిన పూర్తి చేసుకొని మీ ఇంటి కళ సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే మీరేమో ఒకవైపు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాము, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల చెంతకు తీసుకుపోతామని మీరు చెప్తున్నారు. మరోవైపు ఏమో ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా మొత్తంగా కూడా ప్రచార ఆర్భాటాలే కొనసాగిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రచార ఆర్భాటాలు అనేటివి ఎవరికి సంబంధించినవి? అది బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినవి. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి పూర్తయిందని చెప్పేసి 600 బండ్లు వేసుకొచ్చేసి ఆగ మేఘాల మీద ఎన్నికల ముందు నార్లాపూర్ దగ్గర ఒక పంప్ ఆన్ చేసేసి మొత్తం నీళ్ళన్నీ మొత్తం రెడీ అయిపోయినాయి, పాలమూరు పచ్చగా చేయబోతా ఉన్నామని అంగు ఆర్భాటాలు చేసిండు. తీరా చూస్తే ఏముందాడా ఇప్పటికీ పూర్తి కాక ప్రాజెక్ట్ అట్లనే పెండింగ్ ఉంది. సో కానీ మేము ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఇది అంగు ఆర్భాటం కాదే. మేము ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నేను ఇందిరమ్మ ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. చెప్పిన మాట నిలబెట్టుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అంగు ఆర్భాటాలతోన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్న డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక కుటుంబ కలహాలతో కుటుంబిట్టాడుతున్న పార్టీ ఒక కుటుంబ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్ముతా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరు ఆలోచన కూడా చేస్తలేరు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఇంకా తుడిచిపెట్టుకపోయింది. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి స్థాపకుడు ఎవరైతే కేసీఆర్ గారు, నేను తెలంగాణకు అది చేసిన ఇది చేసిన గొప్పలు చెప్పుకునే కేసీఆర్ గారి సొంత కూతురు ఈరోజు ఆ పార్టీని విమర్శిస్తూ ఉంది, కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఉంది. వాళ్ళు పోయి బీజేపీలతో కుమ్మక్కైన విషయాన్ని కూడా ఆమె బయట పెట్టింది. ఆ విషయాన్ని ఈరోజు కిషన్ రెడ్డి గారు ఏదో గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టు, అరే మాకు సంబంధం లేదు, మా దగ్గర రాలేదు, వాళ్ళ విలీనం గురించి మాతో మాట్లాడలేదు అంటున్నాడు. కానీ వాళ్ళ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు ఏం చెప్తా ఉన్నారు? అవును, బీజేపీ వాళ్ళు మాకు టీఆర్ఎస్ వాళ్ళు మాకు టచ్లోకి వచ్చారు, మా పార్టీ వాళ్ళ పార్టీని మా దాంట్లో విలీనం అంటే రెండు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన విషయం తెలుసు. మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సన్న బియ్యం పేదోళ్ళు
ధనవంతులతో సమానంగా సన్నబియ్యం తినాలి, వాళ్ళు కూడా అందరితో పాటు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు సన్నబియ్యం పథకాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇవ్వడం లేదు. ఈరోజు మా ప్రజాప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. 3 నెలలకు సరిపడా సన్నబియ్యం ఒకటేసారి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ చేయడం జరిగింది. రైతులు అమ్మిన వడ్లని కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఎక్కడ కూడా చిన్న అవినీతికి తావు లేకుండా, ఇక్కడ మా చైర్మన్ గారు ఉన్నారు, అడగండి. మా దగ్గర మొత్తం వడ్లు ప్రభుత్వం కొనేసింది. ఆల్రెడీ వాళ్ళకి మద్దతు ధర ఇచ్చేసినాము. తొందరలోనే బోనస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. సో ఇది కదా ప్రజాప్రభుత్వం వాస్తవ పరిస్థితులు. ఇంకో విషయం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతవాసి, అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఎట్లా స్పందిస్తున్నారు? ఇవే కాక వేరే పథకాలకు సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? రియల్గా మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మహబూబ్నగర్ జిల్లాను గొప్పగా అభివృద్ధి చేయాలి, మహబూబ్నగర్ జిల్లాను ఇతర జిల్లాలతో పాటు, ఎందుకంటే గతంలో గత పాలకులు నెగ్లెక్ట్ చేసిన విషయాన్ని తెలుసు. పాలమూరు అంటే వెనుకబడ్డ జిల్లా కాదు, పాలమూరు అంటే పరుగులు పెట్టే జిల్లా. పాలమూరులో అన్ని రకాల అంటే ఆ పాలమూరును అన్ని రకాలు కూడా ఆదుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు మా పాలమూరు బుద్ధుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసు, మొన్ననే వారం రోజుల క్రితము IIIT మహబూబ్నగర్ జిల్లాకు IIIT శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చదువుకుంటున్న, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ఆ IIITలో అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళను భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగేటట్లు చేయాలని మా ముఖ్యమంత్రి గారు కలలు కంటా ఉన్నారు. మేము ఈరోజు నా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో, ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెడతా ఉన్నా. ఆ విషయంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా నీవు అడిగిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా శాంక్షన్ చేస్తా. హెల్త్ విషయంలో కూడా ఇప్పుడు దేవరకథలో ఈరోజు మా అక్కలకు తెలుసు, 100 బెడ్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. తొందరలోనే 1 ఇయర్ లోపల హాస్పిటల్ పూర్తి చేస్తాం. అదేవిధంగా చింతకుంటలో, పేరూరులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్గ్రేడ్ చేసి దాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్గా మార్చబోతా ఉన్నాం. నేషనల్ హైవే మీద ట్రామా కేర్ సెంటర్ తీసుకొస్తా ఉన్నాం హెల్త్ పరంగా. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా మా నియోజకవర్గానికి ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. దేవరకథ డిగ్రీ కాలేజ్ వచ్చింది. ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజీ, ITI కాలేజీ కూడా తొందరలోనే శాంక్షన్స్ రాబోతా ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే డ్రై పోర్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతాము. ఇవి రాబోయే రోజుల్లో మేము చేపట్టబోయే కార్యక్రమాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో దేవరకద్ర నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పూర్తి స్థాయిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చి డెవలప్ చేస్తానని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, దేవరకద్ర నుండి.